అసెంబ్లీ సమావేశాలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి టీచర్ల బదిలీలు ప్రమోషన్లకు ఓకే చెప్పిందని అన్నారు. కేసీఆర్ సర్కార్ ఇప్పటికే టీచర్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వటం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 80 లక్షల కుటుంబాలు ఉంటాయి. ఇలా మద్యం ద్వారా ఈ 40,000 కోట్ల లెక్క చూస్తే మనం మద్యం ద్వారా తాగినా తాగకుండా కూడా కుటుంబాల లెక్కన చూస్తే 80 లక్షల కుటుంబాలుంటే ఇలా మద్యం ద్వారా 40,000 కోట్ల ఆదాయం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుందంటే, ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత అంటే దాదాపు 50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మద్యం ద్వారా 50,000 రూపాయలు ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు వల్ల తిరిగి ఆయన కుటుంబానికి ఇచ్చేది ఎంత అంటే 6 లక్షలు అప్పిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలేమో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా 50,000 రూపాయలు ఆదాయం ఇస్తే, ఆయన తిరిగి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేది ఎంత అంటే 6 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి అప్పు చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పూర్తిగా అప్రూవల్ చేసింది. ఏ విధంగా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? నీకు అధికారం ఇస్తే ఈ 5 లక్షల కోట్లకు